తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణకు తాత్కాలిక బ్రేక్ పడింది. వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. సిట్ దర్యాప్తు అధికారిగా తిరుపతి ఏఎస్పీ వెంకట్రావును సీబీఐ నేతృత్వంలో సిట్ కమిటీలో నియమించారు. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో వెంకట్రావు సభ్యుడిగా లేడని హైకోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. జూలై 3కి కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అయితే అటు సిట్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. దర్యాప్తు తిరుపతి కేంద్రం కావడంతో ఏఎస్పీని నియమించినట్లు సుప్రీంకు తెలపనుంది. ఇక తిరుమల కల్తీ నెయ్యి కేసులో అయితే సిట్ విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ శాలిని, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి కేసు సంబంధించి తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం అధికారి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. తొలి దశ చేరుకున్న తరుణంలో ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే దర్యాప్తు అధికారిగా తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు నామినేట్ చేస్తూ సిబిఐ డైరెక్టర్ ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి హైకోర్టు ఆపేక్షించింది. అయితే పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ఏర్పాటు సిట్లో ఆయన సభ్యుడిగా లేరని, విచారణ కోసం వ్యక్తులకు ఆయన ఇచ్చే నోటీసులు చల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ ఆదేశిస్తూ విచారణ వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో దాదాపు తాత్కాలికంగా సిట్ విచారణకు బ్రేక్ పడి ఆగినట్లయింది. దీంతో సిబిఐ సుప్రీంకోర్టు ఆపేసిన సమాచారం. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో పలువురు నిందితులను అరెస్ట్ చేసింది. మరోవైపు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను విచారించిన తరంలోనే ఈ కేసు హైకోర్టుకు వెళ్ళిందని చెప్పుకోవాలి. అప్పన్నకి పిలిచి విచారించిన తర్వాత అప్పన్న హైకోర్టుకు వెళ్లారు. అందులో భాగంగానే ఇప్పుడు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, మరోవైపు సిబిఐ ఒకవేళ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసి వివరణ తీసుకున్న తప్ప విచారణ జరిగే అవకాశం లేదు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సురేష్.